మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వాక్యము చేత, ఈ మాటల చేత ఎవరైతే వారి జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకుంటారో వారి జీవితం చివరిదాకా స్థిరముగా ఉంటుంది. ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎలాగా అంటే బండ మీద ఇల్లు కడితే ఎలాగైతే స్థిరముగా గట్టిగా నిలబడుతుందో, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనప్పటికీ కూడా అలాగా మన జీవితాన్ని వాక్యానుసారమైన జీవితముగా చేసుకుంటే మన జీవితము స్థిరముగా దేవుడు నిలబెడతాడు, ఎప్పటికీ కూడా పడిపోకుండా. అందుకే దేవుని బిడ్డలారా, లోక జ్ఞానము చేత నీ జీవితాన్ని కట్టుకోకుండా, మనుషుల మాటలు చెప్పిన విధముగా నీ జీవితాన్ని మలుచుకోకుండా, నీవు దేవుని మాటల చేత నీ జీవితాన్ని కట్టుకో. ఎప్పటికీ నీవు కృంగిపోవు, ఎప్పటికీ నీ జీవితం పాడైపోదు, ఎప్పటికీ నీ జీవితం చెదరిపోదు. ఎప్పుడు దేవుని మాటల చేత నీ జీవితాన్ని నీవు కట్టుకున్నప్పుడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడి మీ జీవితాలన్నిటినీ దేవుని వాక్యానికి దగ్గర చేసి, మీరు ఎప్పుడైతే ఆ మాటల చేత మీ జీవితాన్ని కట్టుకుంటారో అప్పుడే మీరందరూ కూడా స్థిరముగా నిలబెడతారు. అలా స్థిరముగా నిలబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. మా తండ్రి, నీ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ప్రభువా. మా జీవితాలను నీ మాటల చేత కట్టుకుని ప్రభువా, బండ మీద ఇల్లు కట్టుకుని వానిలాగా మేమందరము కూడా మా జీవితాలను స్థిరమైన విధముగా, ఎప్పటికీ చెదిరిపోకోకుండా, ఎప్పటికీ పడిపోకోకుండా, ఎప్పటికీ కృంగిపోకోకుండా ఉండే జీవితాలుగా నీ మాటల చేత మా జీవితాలను కట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.